గుడ్ మార్నింగ్ స్టూడెంట్. నెక్స్ట్ కమింగ్ టు ఎగ్జామినేషన్ పార్ట్. ఎగ్జామినేషన్ పార్ట్ అంటే మనకు ఆఫ్తాల్లో ఏమన్నా తీసుకొని ఫస్ట్ విజువల్ అక్యూటీ కావాలన్నమాట. ఏ డిసీజ్ కెట్రాక్ట్గా ఏదన్నాగా ఫస్ట్ విజువల్ అక్యూటీ కావాలి. విజువల్ అక్యూటీ రైట్ ఐ లెఫ్ట్ ఐ. రైట్ ఐ లెఫ్ట్ ఐతో నేకెడ్ ఐ ఎంత ఉంది అంటే నేకెడ్ ఐ అంటే ఏం స్పెక్స్ లేకుండా ఎంత విజన్ ఉంది. తర్వాత పిహెచ్ పిన్ హోల్తో ఎంత ఉంది. తర్వాత అతనికి ఓల్డ్ గ్లాసెస్ ఉంటే ఓల్డ్ గ్లాసెస్తో ఎంత ఉంది. ఇది నాకు ఎగ్జామ్లో ఎట్లా పెడతారనేది కొంచెం క్లారిటీ లేదు. ఓన్లీ మీకు అక్కడ విజన్ చార్ట్ ఉండి విజన్ చూసే ఫెసిలిటీ ఉంటుందా ఉండదా అనేది తెలియదు. ఒకవేళ ఉన్నా లేకున్నా ఇట్లా నేను విజన్ చూస్తాను, ఇట్లా విజన్ లేదని నేను రాయలేదంటే అది బ్లండర్ అవుతుంది. ఇక్కడ విజన్ చూడడానికి లేదు అందుకే నేను కేస్ షీట్లో రాయలేదు అనకూడదు. ఉన్నా లేకున్నా కానీ నువ్వు అంటే రికార్డ్ చేసి అతనికి ఎంత విజన్ ఉందో రాయడం కాదు అక్కడ ఇంపార్టెంట్. నేను చూస్తాను విజన్ రైట్ ఐ లెఫ్ట్ ఐ నేకెడ్ ఐతో చూస్తాను, పిన్ హోల్తో చూస్తాను, ఓల్డ్ గ్లాసెస్తో చూస్తాను, అది ఇంపార్టెంట్ అనమాట రాయడం. తర్వాత విజన్ చూసిన తర్వాత నువ్వు తర్వాత ఎగ్జామినేషన్, టార్చ్ లైట్ ఎగ్జామినేషన్. ఏం చూస్తావు? టార్చ్ లైట్ వేసి పేషెంట్కి ఫస్ట్ టార్చ్ లైట్ వేసి ఏం చూస్తావు? హెడ్డింగ్ అయినా పెట్టచ్చు టార్చ్ లైట్ ఎగ్జామ్. లేకుండా అంటే ఇక్కడ ఐలిడ్స్, రైట్ ఐ లెఫ్ట్ ఐ ఇట్లా పెట్టి విజువల్ అక్యూటీ కూడా ఇట్లా ముందుగానే దాని కింద చెప్తాను. ఇక్కడ రైట్ ఐ లెఫ్ట్ ఐ రాసి విజువల్ అక్యూటీ ఎంత 6/36 6/16 లేకుంటే హెచ్ఎమ్ పిఎల్ అన్నీ ఏదైనా కావచ్చు. రైట్ ఐకి ఎంత లెఫ్ట్ ఐకి ఎంత విత్ పిన్ హోల్ ఎంత, విజువల్ అక్యూటీ విత్ పిన్ హోల్. తర్వాత విజువల్ అక్యూటీ విత్ ఓల్డ్ గ్లాసెస్. తర్వాత ఓల్డ్ గ్లాసెస్తో రైట్ ఐ ఎంత లెఫ్ట్ ఐ. తర్వాత నెక్స్ట్ ఐలిడ్స్. టార్చ్ లైట్ ఎగ్జామినేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్. ఐలిడ్స్ అంటే నార్మల్ అనే ఈ టర్మ్స్ కూడా చూడండి. ఐలిడ్స్కి నార్మల్ అనే రాయాల. నార్మల్ అంటే ఏమని, నార్మల్ అంటే ఏమని అంటే ఐ డిశ్చార్జ్ లేకుండా, లిడ్స్ మీద ఏం డిశ్చార్జ్ లేకుండా, లిడ్స్ స్వెల్లింగ్ లేకుండా, లిడ్స్ ఏం రెడ్నెస్ లేకుండా నార్మల్గా ఉన్నాయి అని అర్థం. తర్వాత కంజంక్టైవా ఇది కూడా నార్మల్ అని రాయాలి, నార్మల్. తర్వాత కార్నియా వచ్చేసరికి నువ్వు నార్మల్ అని రాయకూడదు. ఎప్పుడైనా మనం ఆఫ్థమాలజీలో కార్నియా గురించి రాయాలంటే క్లియర్ అని రాయాలి. క్లియర్ అంటే ఏమని అర్థం ఇక్కడ? కార్నియా క్లియర్ అంటే ఏమి ఒపాసిటీస్ ఏం లేకుండా, క్లియర్ అంటే కార్నియా ట్రాన్స్పరెంట్గా ఉంది అని అర్థం అన్నమాట. తర్వాత ప్యూపుల్స్ ఏమని రాయాల? రౌండ్ అంటే ప్యూపుల్ రౌండ్గా ఉంది, రెగ్యులర్ అండ్ రియాక్టింగ్ టు లైట్ అని అర్థం. 3 ఇట్లా జనరల్గా కేస్ షీట్లలో ఆర్ అని రాస్తాం. ఆర్ అని రాస్తాం. రౌండ్ ఒక ఫస్ట్ రౌండ్ ఆర్ అంటే రౌండ్. రెగ్యులర్ అంటే ఏమని ఇక్కడ? ప్యూపుల్ రెగ్యులర్ అంటే రౌండ్గా ఒక మధ్య డిస్టెన్స్ తీసుకుంటే దానికి చుట్టూ ఈక్వల్గా రౌండ్గా ఉంది అని అర్థం. ఒక ఇర్రెగ్యులర్ పీపుల్ అంటే ఎట్లా ఉండాలా? ఇట్లా ఒక సైడ్ ఇర్రెగ్యులర్ ఉండి మిగతా సైడ్ అంతా రౌండ్ ఉంటే అక్కడ ఏదైనా ట్రామా జరిగి అక్కడ ఉండే ఐరిస్ లెన్స్కి అడ్హెషన్స్ అయి ఉంటాయి అన్నమాట. దీన్ని సినేకియా అంటారు. అట్లా ఇక్కడ రౌండ్గా ఉంది కదా ఈ పీపుల్, దీన్ని రెగ్యులర్ అంటాం. ఇక్కడ ఇర్రెగ్యులర్గా ఉంది కదా అది రెగ్యులర్. రియాక్టింగ్ టు లైట్ అంటే ఏమని? రియాక్టింగ్ టు లైట్ అంటే ప్యూపుల్ రియాక్షన్స్ ఉన్నాయి అని. రియాక్టింగ్ టు లైట్ అంటే లైట్ వేస్తే ప్యూపుల్ కన్స్ట్రిక్ట్ అవుతుంది అని. అది
సేమ్ రైట్ ఐకి లెఫ్ట్ ఐకి రెండిటికి రాయాలన్నమాట. ప్యూపుల్ రౌండ్, రెగ్యులర్, రియాక్టింగ్ టు లైట్. తర్వాత నెక్స్ట్ ప్యూపుల్ అయిన తర్వాత ఐరిస్. ఐరిస్కి ఏమని రాస్తావు? ఐరిస్కి వచ్చి నార్మల్ ప్యాటర్న్ అని రాయాల. నార్మల్ ప్యాటర్న్. ఐరిస్కి కార్నియాకి ఎట్లా క్లియర్ అని రాస్తామో, ఐలిడ్స్కి నార్మల్ ఎట్లా రాస్తామో, ఐరిస్ వచ్చేసరికి నార్మల్ ప్యాటర్న్ అని రాయాలన్నమాట. తర్వాత ఐరిస్ తర్వాత లెన్స్. మనం టార్చ్ లైట్ వేసి చూసినప్పుడు మనకు ఐఎంఎస్సీనా, ఎంఎస్సీనా, లేకుంటే హెచ్ఎంఎస్సీనా. టార్చ్ లైట్ ఎట్లా చెప్తాం? ఇది హెచ్ఎంఎస్సి అంటే పర్లీ వైట్ ఉంటే హెచ్ఎంఎస్సి, గ్రేయిష్ వైట్ ఉంటే ఇది ఐఎంఎస్సి. ఎంఎస్సి అంటే వైట్ ఉంటుంది, ఎంఎస్సి వైట్ ఉంటే అది ఎంఎస్సి. అట్లా రాస్తామన్నమాట. తర్వాత లెన్స్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఇంకా క్లినికల్ ఎగ్జామినేషన్. ఇక్కడ ఇంకొకటి మర్చిపోయాను, ఒకవేళ సర్జరీ అయి ఉంటే ఏముంటుంది? ఐఎంఎస్సి ఎంఎస్సి కాకుండా పిఎస్పిహెచ్ అంటే సూడోఫేకియా అయినా ఉండొచ్చు. వన్ ఐ కెట్రాక్ట్ సర్జరీ అయిపోయి ఇప్పుడు అదర్ ఐ సర్జరీ కోసం వచ్చిన వాళ్ళైతే అదర్ ఐ ఎట్లా ఆల్రెడీ ఆపరేషన్ అయిన ఇది ఎట్లా ఉంటుంది? పిఎస్పిహెచ్ అంటే సూడోఫేకియా అని అర్థం. తర్వాత డయాగ్నోసిస్ ఎట్లా రాస్తాము? ఇది ఒకవేళ బిఈ అంటే బోత్ ఐస్, ఐఎంఎస్సి బోత్ ఐస్, లేకుంటే ఒక ఐలో మెచ్యూర్ ఉంటుంది, ఇంకో ఐలో ఇట్లయినా ఉండొచ్చు, అట్లయినా ఉండొచ్చు. లేకుంటే వన్ ఐ సర్జరీ అయిపోయింది, అట్లాంటప్పుడు ఎట్లా ఉంటుంది? పిఎస్పిహెచ్ వన్ ఐ, ఎంఎస్సి వన్ ఐ. నువ్వు విజన్ ఫస్ట్లో ఎంత రాస్తావో విజన్ అంత. ఇప్పుడు హెచ్ఎంఎస్సి విజన్ నువ్వు 6/24, 6/36 రాసి హెచ్ఎంఎస్సి అని రాయకూడదు. హెచ్ఎంఎస్సి అంటే దాదాపు హ్యాండ్ మూమెంట్స్ ఆర్ పిఎల్ ఉంటుంది అనమాట. అట్లాంటప్పుడు నువ్వు విజన్ రాసేటప్పుడు 6/36, 6/24 రాసి ఇక్కడ లెన్స్కి వచ్చేసరికి హెచ్ఎంఎస్సి అక్కడ విజన్ కొంచెం ముందు విజన్ అని రాస్తే ఐఎంఎస్సి రాయాలా, లేకుంటే 6/60 రాస్తే ఎంఎస్సి రాయొచ్చు. ఒకవేళ హెచ్ఎం పిఎల్ అని రాస్తే మటుకు హెచ్ఎంఎస్సి అని రాయాలన్నమాట. పేషెంట్లో ఎట్లా ఉన్నా కానీ మనం రాసే కేషీట్లో ఏ విజన్కి అది కోయిన్సైడ్ అయ్యే విధంగా, కొంచెం ముందు విజన్ అంటే ఐఎంఎస్సి, ఎక్కువ అసలు ఏం కనిపించట్లేదంటే హెచ్ఎంఎస్సి రాయాలన్నమాట. ఒకవేళ సూడోఫేకియా ఉంటే దాని ప్రకారం విజన్ చూసి దాని ప్రకారం రాయాల. తర్వాత డయాగ్నోసిస్ రాస్తావు కదా, రైట్ అయ్యా లెఫ్ట్ అయ్యా. ఒకవేళ ఎంఎస్సి బోత్ ఐస్ ఉంది అనుకో, మనం వన్ ఐ ఒక కన్ను కోసమే సర్జరీ కోసం వచ్చినాడు, అప్పుడు ఎంఎస్సి బోత్ ఐస్ ఉన్నప్పుడు ఎంఎస్సి బోత్ ఐస్, ఎంఎస్సి బోత్ ఐస్ ఉన్నప్పుడు ఇట్లా రాస్తాం. ఒకవేళ రైట్ ఐ సర్జరీ కోసం వచ్చినాడు పేషెంట్, ఇట్లా రాస్తాం. అంటే ఈ సింబల్ ఏమని అర్థము? ఈ వెడల్పు ఏ సైడ్ ఉంటుందో ఆ దాంట్లో ఎక్కువ కెట్రాక్ట్ ఉందని, ఇది తక్కువ ఈ నారో సైడ్ తక్కువ ఉందని. ఇది మ్యాథ్స్లో ఎక్కడైనా అని సేమ్ మీనింగ్ అర్థం. ఇట్లా ఉంటే ఈ సైడ్ ఎక్కువ, ఈ సైడ్ తక్కువ అని, గ్రేటర్ దాన్ సింబల్ ఇది. ఈ సైడ్ ఎక్కువ, ఆ సైడ్ తక్కువ. ఒకవేళ నువ్వు ఇట్లా రాస్తే ఈ సైడ్ది ఎక్కువ, ఈ సైడ్ది తక్కువ రాయాలన్నమాట. జనరల్గా ఎప్పుడైనా కానీ రైట్ ఐ గురించి ఫస్ట్ రాస్తాము, లెఫ్ట్ ఐ గురించి తర్వాత రాస్తామన్నమాట. ఈ మాత్రం కేషీట్ నువ్వు రాస్తే మంచి మార్క్స్ ఇస్తారు. ఏ దాంట్లో ఏది మిస్ కాకుండా, మర్చిపోకుండా. ఈ పదాలు అని చెప్తున్నానే, హిస్టరీ గురించి పదాలు, ప్రజెంట్ ఇల్నెస్, హిస్టరీ ఆఫ్ ప్రజెంట్ ఇల్నెస్, పాస్ట్ ఆక్యులర్ హిస్టరీ, పాస్ట్ మెడికల్ హిస్టరీ, పర్సనల్ హిస్టరీ, ఈ పదాలు అనేవి సేమ్ ఎట్లా ఉంటే అవే రాయాలన్నమాట. మార్చి అందరు అవే రాస్తున్నారు, నేను అవే అట్లా కాదు. ఎవరు రాసినా అదే పదాలే రాస్తామన్నమాట. మేము వచ్చి రాసినా కానీ అవే పదాలే రాస్తామన్నమాట. ఎవరికైనా కానీ అవే పదాలు సైడ్ హెడ్డింగ్స్ అనేవి ఇక్కడ కేషీట్ రాసేటప్పుడు సైడ్ హెడ్డింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్.
ఈ కేషీట్ మీరు కంపల్సరీ కెట్రాక్ట్ పేషెంట్ని ఇస్తారు కాబట్టి మనకు మోస్ట్ కామన్ డిసీజ్ ఇన్ ఇండియా కెట్రాక్ట్ కాబట్టి కెట్రాక్ట్ అందరికీ ఇస్తారు కాబట్టి కంపల్సరీ ఈ కెట్రాక్ట్ కేషీట్ ఎట్లా ఉండాలా అనేది మీరు కంపల్సరీ రాయాలి, చూడు నేర్చుకోవాలి, ఇది కంపల్సరీ. థ్యాంక్ యూ స్టూడెంట్స్.